నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సేవకు పర్యాయ పదం భగవాన్ సత్యసాయి బాబా. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. మావోయిస్టు కీలక నేత హిడ్మా ఎన్కౌంటర్. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు. ఆర్ట్స్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్. అకాడమిక్ పనుల పురోగతిపై సమీక్ష. నలభై 45వ డివిజన్లో ఆదిరెడ్డి ఆకస్మిక తనిఖీ. జమునా స్కూల్ విద్యార్థులతో ముఖాముఖి. ఇందిరాగాంధీ జీవితం దేశ సేవకే అంకితం. జాంపేటలో కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళులు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్స్లోని శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవకు పర్యాయ పదం ప్రతిరూపమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు శ్రీ సత్యసాయి చిత్రపటాన్ని మంత్రి దుర్గేష్కు బహూకరించారు. ఆయన మాట్లాడుతూ, భగవాన్ సత్యసాయి బాబా జన్మించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న శత జయంతి ఉత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తనను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు కమిటీ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రపంచ మానవాళికి ప్రవచనాలు బోధించడమే కాకుండా మానవ సేవా కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున నిర్వహించారని అన్నారు. వైద్యం, విద్య కోసం విద్యాలయాలు స్థాపించి ఎందరికో ఆరోగ్యాన్ని, విద్యను ప్రసాదించారని అన్నారు. పుట్టపర్తి మొదలుకొని రాష్ట్రంలో నీటి వసతి లేని మెట్ట ప్రాంతాల వరకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించిన మహానుభావుడు సత్యసాయి బాబా అని వెల్లడించారు. ప్రపంచ మానవాళికి అనేక విధాలుగా హితాన్ని బోధించడం మాత్రమే కాకుండా మానవ సేవా కార్యక్రమాలని విరివిగా నిర్వహించినటువంటి భగవాన్ సత్యసాయి బాబా ఆయన జన్మించి 100 సంవత్సరాలైనటువంటి సందర్భంగా జరుపుకుంటున్నటువంటి ఈ శత జయంతోత్సవాలకి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టపర్తిలో వారు రావటం, నిన్న సచిన్ టెండూల్కర్ గారు రావటం, 22వ తారీఖున మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా వస్తున్నారు. 23వ తారీఖున జరిగేటువంటి శత జయంతి కార్యక్రమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనసులో నేను కార్యక్రమంలో పాలుపంచుకోవడం ద్వారా మీ మనసుల్లో సమాజ హితం పట్ల పనిచేయాలనేటువంటి ఆలోచన కానీ, మీ భవిష్యత్ జీవితాలు అందంగా తీర్చిదిద్దడానికి కానీ భగవాన్ సత్యసాయి బాబా గారు చూపించిన మార్గం భవిష్యత్తులో మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంత చిన్న వయసు నుంచే మీరు సత్యసాయి బాబా గారి యొక్క ఆలోచన దృక్పథాన్ని మీ మనసులోకి తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కనుక నేనైతే గట్టిగా నమ్ముతున్నాను, ఇక్కడున్న ప్రతి విద్యార్థినిమణి అందరి జీవితాలు కూడా అద్భుతంగా ముందుకు వెళ్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్రలడ్డా తెలిపారు. ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్య భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు. ఎన్కౌంటర్ వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ కలిసి ఆయన వెల్లడించారు. గత 2 రోజులుగా ఇంటెలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టామని తెలిపారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని అన్నారు. మావోయిస్టుల నుంచి వివిధ రకాల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈ ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, ఆయన భార్య రాజే, అనుచరులు మల్లా దేవే, చెల్లూరి నారాయణ అలియాస్ సురేష్, టెక్ శంకర్ ఉన్నారు. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టుల మృతదేహాలను తీసుకొచ్చిన నేపథ్యంలో మార్చురీ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతున్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో కూంబింగ్ నిర్వహించినట్లు చెప్పారు. Maoist and particularly from battalions, few cadres including the leaders are planning to shift to Andhra Pradesh due to continuous pressure in Chhattisgarh. So we are keeping a continuous watch on that. In continuation to that, in last 1 or 2 days we had a very specific intelligence that few of the top Maoist leaders are entering into Andhra Pradesh and they are planning to revive the movement. So in that continuation, today morning, one exchange of fire has taken place between Maoist and security forces, in which 6 Maoist dead bodies have been recovered. So far, what identification we could fix is Madhvi Hidma. He is the Central Committee member and 1st Battalion Commandant and one of the most wanted and dreaded Maoist. His body has been recovered. His wife, Raje, her body has been recovered along with 4 of his gunmen. In that, we have recovered few arms and ammunition, particularly AK-47 2, pistol 1, revolver 1, single bore weapon 1, and other materials along with kit bags and all. రాష్ట్ర మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గవర్నమెంట్ కాలేజీను సందర్శించారు. అకాడమిక్ ప్రగతి, పరిశోధన వాతావరణం, విద్యార్థుల వినూత్న ఆలోచనలకు అనుకూలంగా ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను సమీక్షించి చేస్తున్న కృషిని ప్రశంసించారు. ముందుగా ఆర్ట్స్ కళాశాల ప్రారంభ ద్వారం, ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్, ఎంటర్ప్రైన్యూర్షిప్ బ్లాక్ సందర్శించి విద్యార్థులు అభివృద్ధి చేసిన ప్రాజెక్టులు, స్మార్ట్ ఆలోచనలు, ఇన్నోవేటివ్ నమూనాలను పరిశీలించారు. అనంతరం అరకు కాఫీ హబ్లో విద్యార్థులు నిర్వహిస్తున్న ప్రాసెసింగ్, బ్రూయింగ్ విధానాలను ఆరా తీసి ప్రశంసించారు. స్కానర్ ద్వారా చెల్లింపు చేశారు. డాక్టర్ సివి రమన్ అంతర్జాతీయ పరిశోధన కేంద్రం, నానో టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్ను పరిశీలించి జరుగుతున్న ప్రయోగాలు, పరిశోధన కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాంపస్లోని లైబ్రరీ సందర్శించి కలెక్టర్ మార్కస్ డార్విన్ న్యూటన్ పుస్తకాలు సేకరణలు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు. ఇక్కడ సమయం గడపడం చాలా సంతోషంగా ఉందని ఇక్కడ సందర్శకుల పుస్తకంలో రాయటం జరిగింది. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్రరావు, పలు విభాగాల కోఆర్డినేటర్లు డాక్టర్ సంజీవ్, డాక్టర్ యూసుఫ్ బాసా, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ రాజేశ్వరి, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ రవితేజ, పిఆర్ఓ డాక్టర్ జల్లా సురేష్, అన్ని విభాగాల హెడ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చాలా బాగుంది. You come here. One semester class curriculum like one student specification. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి, ప్లాంటేషన్, తర్వాత క్లీన్ ఎయిర్, వాటన్నిటిని సెన్సిటైజ్ చేస్తారు. మీ ఇంటి వర్క్ చేస్తున్నారు Madam, this is the pilot project, madam, where we have been adopting in Andhra Pradesh. ఇక్కడ ఏ విలేజెస్ అంటే నేటివ్ బాగుంటాము. థ్యాంక్ యూ. నేను అసలు తాగను కాఫీ, ఇది చూసి తాగుతాను. పిల్లలే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు ఇద్దరు రండి అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరు యూ ప్లీజ్ గివ్ ఇట్ టు us.
విద్యాబోధన ఎలా ఉందంటూ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విద్యార్థులను ఆరా తీశారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెప్తున్నారు, సౌకర్యాలన్నీ ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. 45వ డివిజన్ ఇందిరానగర్ జమునా మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు వాసు. విద్యార్థుల కోసం తీసుకువచ్చిన మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను పరిశీలించి రుచి చూశారు. అలాగే విద్యార్థుల కోసం సదరు పాఠశాలలో గతంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటును పరిశీలించి మంచినీరు వస్తున్న తీరును చూశారు. 4 సెక్షన్లలో ఉన్న 10వ తరగతి విద్యార్థుల వద్దకు వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు సక్రమంగా చెబుతున్నారా లేదా, పాఠశాలలో కావలసిన మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఎవరైనా ఆకతాయిలు ఏడిపిస్తున్నారా అని విద్యార్థులను అడిగి ఎవరైనా ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలంటూ సూచించి ధైర్యం చెప్పారు. ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ కొయ్యల రమణ, నగర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మొకమాటి సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రన్నింగ్ లో ఉందా అవునండి, రన్నింగ్ లో ఉంది సార్. అప్పుడు ఇది కూడా వేడి మీద గెట్లు అయిపోతాయి. ఇందులో మూతలు తెరిచి ఉంచాలి. ఏం కూరలు ఒకటే క్లాస్ ఏ సెక్షన్ అండి? పేర్ల ద్వారానే ఏ సెక్షన్ మాట్లాడాలి, టీచర్స్ మాట్లాడాలి, అందరి మాట వినాలి. బాగా క్లాసెస్ వినండి, తల్లిదండ్రుల మాట వినాలి, టీచర్స్ మాట వినాలి. అలాగే ఇక్కడ ఆకతాయిలు ఉంటారు, వాళ్ళతో స్నేహం చేయకూడదు అసలు. ఇక్కడ ఈ టీచింగ్ అలాగే ఉంటుందా, తగ్గిందా? అసలు ఏమీ లేదు. స్కూల్కి రావాలి, స్ట్రాంగ్గా ఉండండి. ఎలా చెప్పాలి? ఓకే, బీ కాన్ఫిడెంట్. ఎక్కడైనా ఉన్నా ధైర్యంగా చెప్పాలి. టీచర్స్కి చెప్పాలి, తల్లిదండ్రులకి చెప్పాలి. భయపడుతూ ఉండకూడదు. భారతరత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి అందించిన పాలన చిరస్మరణీయమని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఆమె జయంతి సందర్భంగా స్థానిక జాంపేటలో ఆమె విగ్రహానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి అరిగల అరుణకుమారి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అడుసుమిల్లి రమేష్ చౌదరి తదితరులు హాజరయ్యారు. బాలేపల్లి మాట్లాడుతూ ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ 4 సార్లు దేశ ప్రధానిగా పనిచేశారని కొనియాడారు. టీకే మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా తీసుకున్న ఎన్నో నిర్ణయాలు, విప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాయని అన్నారు. రమేష్ చౌదరి మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా అందించిన పాలనను నేటికి అందరికీ ఆదర్శనీయమని అన్నారు. పీసీసీ నాయకుడు కాటం రవి కార్యక్రమాన్ని బాగా నిర్వహించారని కాంగ్రెస్ నాయకులు ప్రశంసించారు. కాంగ్రెస్ నాయకులు కొవ్వూరి శ్రీనివాస్, చింతాడ వెంకటేశ్వరరావు, కిషోర్ కుమార్ జైన్, బెజవాడ రంగారావు, దేవతా సుధాకర్, చామర్తి లీలావతి, ఎండి హషేన్ షా, బత్తిన చందర్రావు, బండారు వెంకన్న, కంచెర్ల రాజపండు, ఇజ్జరౌతు సత్యనారాయణ, బర్రె సుబ్రహ్మణ్యం, బిల్డర్ బాబీ, తాడి సూరిబాబు, ఎన్ఎస్ఈయుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్య మహిళగా పేరుగాంచి ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రధాని అని కీర్తింపబడి ఈ దేశం యొక్క అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనే విధంగా 3 సార్లు ప్రధానిగా పనిచేశారు, 4 సార్లు ప్రధానిగా పనిచేశారు. అయితే ఇవాళ కొంతమంది 3వసారి ప్రధాని అయ్యేటప్పటికీ జబ్బలు చరుచుకుంటున్నారు. మా కాంగ్రెస్ ఫ్యామిలీలో నెహ్రూ గారు 17 సంవత్సరాలు ప్రధానిగా చేశారు. మా ఇందిరమ్మ 4 సార్లు ప్రధానిగా చేసింది. మేమేనారు జబ్బలు చరుచుకుని గొప్పలకు పోలా. కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ జూబ్లీస్ ఎన్నికల్లో డిపాజిట్కి వెళ్ళిపోయింది. జూబ్లీస్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయింది. దీని మీద సోమవీర్రాజు గారు ఏం మాట్లాడతారు? 2, అసలు ఉన్న ఓట్లే 7,45,00,000 అయితే పోలింగ్ 100% అయిపోయిందా? పోలింగ్ ఏమో 67% చెప్పారు కదా. అలా అయితే 5,50,000 5,50,00,000 జరగాలి కదా. దీన్ని బట్టి ఏ రకంగా ఈవీఎంల చోరీ జరుగుతుందో
ఓటు చోరు ఏం జరుగుతుందంటే ప్రజలందరూ గుర్తిస్తున్నారు. నగ్గడం అనేది మీరు మీ అధికారంతో, మీకున్న అధికార మదంతో మీరు ఉన్నటువంటి వ్యవస్థను చేతులుపెట్టి జరుపుతున్న విషయం దేశ ప్రజలందరూ గుర్తించారు. జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ జాంపేట ఇందిరాగాంధీ గారి యొక్క విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరిలో ఉన్న నాయకులందరూ ఐక్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందిరాగాంధీ భారతదేశానికి ఎన్నో రకాలుగా సేవలు చేయడం జరిగింది. ఆవిడ చేసినవి మనం కనుక తలుచుకుంటే టైం సరిపోదు. ఎందుకంటే బ్యాంకుల ప్రైవేటీకరణ, రాజభరణాల రద్దు, అలాగే గరీబీ హఠావో, 20 సూత్రాల కార్యక్రమం, ఇలాగా భారతదేశానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆవిడ ఒకటే స్లోగన్ గరీబీ హఠావో, పేదవాడిని గొప్పవాడిని చేయాలనేటువంటి ఒక నినాదంతో మరి ఇందిరాగాంధీ ముందుకెళ్ళి భారతదేశంలో తినడానికి తిండి లేక అనేక మంది చనిపోయేవారు స్వతంత్రానికి పూర్వం. కానీ ఆవిడ వచ్చిన తర్వాత తిండి అనేది కరువు లేకుండా అందరికీ కూడా మరి కపడా, మకాన్, అలాగే ఫుడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి పేదలను రిచ్ చేయడానికి ఆవిడ సాయశక్తిలో కృషి చేశారు. రాజమహేంద్రవరం గౌతమి ఘాట్లో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, విజయలక్ష్మి వ్యవస్థాపకులుగా ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఉత్తర శబరి అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి అయ్యప్పకు అఖండ కోటి దీపోత్సవం ఘనంగా జరిగింది. మాస శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రంలో అయ్యప్పకు అఖండ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు చల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు, వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంటు ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. ఆలయ తంత్రి నందకృష్ణన్ నంబూద్రి అయ్యప్ప స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం జక్కంపూడి కుటుంబ సభ్యులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, గురుస్వాములు దీపాలు వెలిగించారు. దీపం పరబ్రహ్మ స్వరూపమని, దీపం వెలిగించటం వల్ల మన జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని విజయలక్ష్మి అన్నారు. చలపతి గురుస్వామి, ఇసకపల్లి సుబ్రహ్మణ్యం, షోలే శ్రీను గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ దేశాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ముఖ్య నాయకుడైన రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోర్ ప్రచారం బీహార్ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఎన్నికల విధానంపై ఆయనకు అవగాహన ఉందా అని ఆయన ప్రశ్నించారు. స్థానిక క్వారీ ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుర్తింపు పొందిన ప్రతి పార్టీకి బూత్ స్థాయిలో ఏజెంట్లు ఉంటారని, అలాగే ఎన్నికల కమిషన్ తరపున బూత్ లెవెల్ ఆఫీసర్ BLO ఉంటారని, ఏడాదికి 2 సార్లు ఓటర్ల నమోదు సందర్భంగా చేసిన చేర్పులతో ఓటరు జాబితాలు ప్రకటించి అభ్యంతరాలు స్వీకరిస్తారని సోము వీర్రాజు గుర్తు చేశారు. ఇంత పకడ్బందీగా ఎన్నికల వ్యవస్థ ఉన్నప్పుడు ఓట్ చోరీకి అవకాశం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయిలో ఏజెంట్లు కూడా లేరా అని వాపోయారు. భారత్లో ఎన్నికల నియమావళి నిబంధనలు తెలియకుండా అమెరికాలో ఉంటున్న వాళ్ళు చేసే విమర్శలను ఆసరాగా చేసుకుని రాహుల్ గాంధీ కనీసం అవగాహన లేకుండా మాట్లాడటం శోచనీయమని పేర్కొన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు పికి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, లక్ష్మీ ప్రసన్న, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ,
రొంగలి గోపి, ఉన్నికృష్ణన్, మద్దిపాటి రజని తదితరులు పాల్గొన్నారు. ఓట్ చోరీ ఏ విధంగా జరుగుద్ది? ఒక రాజకీయ పక్షం ఒక పోలింగ్ బూత్లో బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు, బిఎల్ఓ. అస్తం పార్టీ, మన రాష్ట్రంలో ఆ పార్టీ తక్కువ ఉన్నప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంటు ఎలక్ట్రికల్ బిల్లుని కూడా కొంత మాఫీ చేయడం కోసం ప్రయత్నం చేసింది. వెరసి 15,000 కోట్లు అయింది. కానీ వైసీపీ వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తున్నాం, అలాగే కమ్యూనిస్టులు ప్రైవేటైజ్ చేస్తున్నారు. చైనాలో ఏం జరుగుతుందో కమ్యూనిస్టులకు తెలియదు. చైనా ఈవేళ చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది. అక్కడ ఇలా నిరాధ్యక్షలో ధర్నాలు కానీ ఈ కమ్యూనిస్టు వాళ్ళు మన ఇండియాలో ఉన్న కమ్యూనిస్టులు కానీ ఒకసారి చైనా పంపిస్తే వాళ్ళందరినీ లోపలేసేస్తాడు అక్కడ ఉన్నటువంటి పరిపాలన చేసేవాడు. భారతదేశం నాశనం అయిపోవాలి, కమ్యూనిస్టుల యొక్క కోరిక అది. కాకపోతే నాకు దగ్గర ఛాలెంజ్ చేస్తున్నాను, వాళ్ళ చర్చకి రమ్మనండి. చైనాలో ఏం జరుగుతుందో, రష్యాలో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుంటే ఇక్కడ కమ్యూనిస్టులు ఎవ్వరూ మాట్లాడరు. ఈవేళ చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోతుంది, కడపలో జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాలో మూతపడిపోతుంది, బొత్స సత్యనారాయణ గారి జిల్లాలో, ఇది హౌస్లో చెప్పాను నేను, బొత్స సత్యనారాయణ గారి జిల్లాలో మూతపడిపోయింది. షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. మన కాకినాడ దగ్గర, సామర్లకోట దగ్గర ఆల్రెడీ స్టార్ట్ అయింది. అలానే మన నేషనల్ హైవేకి వెళుతుంటే నల్లజర్ల యువతలే తంగిడి దగ్గర ఒక ఇండస్ట్రీ వచ్చింది. ఈ విధంగా దానికి 10 కోట్ల సబ్సిడీ ఉంది మెగావాట్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా ఆల్టర్నేటివ్ యొక్క ఇలాంటివి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా సబ్సిడీ ఇస్తుంది గ్రీన్ ఎనర్జీకి. పొరుగువారి హక్కులు అనే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సంస్థ జమాతే ఇస్లామీ హింద్ జాతీయ స్థాయిలో 10 రోజుల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సలహా మండలి సభ్యులు హిమాయత్, ఇతర ప్రతినిధులు వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో జమాతే ప్రతినిధులు గోడపత్రికలను ఆవిష్కరించారు. హిమాయత్తో పాటు జిల్లా అధ్యక్షుడు ఇమ్రాన్ షరీఫ్, నగర అధ్యక్షులు జహంగీర్ మాట్లాడారు. ఈ ప్రచారం ఆదర్శవంతమైన పొరుగు, ఆదర్శవంతమైన సమాజం అనే నినాదంతో నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు రాష్ట్రమంతటా నిర్వహిస్తామన్నారు. పొరుగువారితో మంచి ప్రవర్తన, శ్రేయస్సు, మెరుగైన సంబంధాల స్ఫూర్తిని పునరుద్ధరించడం, తద్వారా సామాజిక బంధాలను బలోపేతం చేయడమన్నారు. మతభేదాలు లేకుండా అందరి మధ్య సత్సంబంధాలను మెరుగుపరచడం, మతాల మధ్య సామరస్యాన్ని ప్రోత్సహించడం, ఇస్లాం పట్ల ఉన్న అపోహలను తొలగించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామన్నారు. జమాతే ఇస్లామీ హింద్ ఉద్యమ కన్వీనర్ అలావుద్దీన్ షరీఫ్, కార్యదర్శి ఇబ్రహీం, సభ్యులు అన్సర్, జయీద్, ఎస్ఓఐ బాధ్యులు అమన్, ఐవీఎం బాధ్యులు ఖలీల్, మహిళా విభాగ కన్వీనర్ ఫరీదా తదితరులు పాల్గొన్నారు. అనేకమైనటువంటి అపోహలు, అపార్థాలు వివిధ ధర్మాలకు సంబంధించి చోటు చేసుకోవడం మనం గమనిస్తూ ఉన్నాము. దీనికి ప్రధానంగా ఒక కారణం ఏమిటంటే ఇరుగు పొరుగు వారితో సరైనటువంటి సఖ్యత, సంబంధాలు లేని కారణంగా కూడా ఒకరి ధర్మం పట్ల, ఒకరి విధానాల పట్ల అపోహలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఇస్లాం పట్ల కూడా అనేకమైనటువంటి అపోహలు చోటు చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఒక నిజమైనటువంటి పొరుగువాడు, దైవాన్ని విశ్వసించే పొరుగువాడు తన ఇరుగు పొరుగుతో ఏ విధమైనటువంటి సంబంధాలు కలిగి ఉండాలి, వారితో ఎంత సఖ్యతగా ఉండాలి. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డుల 2024లో జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగం కింద రాజమహేంద్రవరం నగరం జాతీయ స్థాయిలో 4వ ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ మేరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ వేడుకలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ చేతుల మీదుగా నగర కమిషనర్ రాహుల్ మీనా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ వేడుకలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ చేతుల మీదుగా నగర కమిషనర్ రాహుల్ మీనా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన జల సంరక్షణ పనులకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం గర్వంగా ఉందని కమిషనర్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మొత్తం 13,298 నీటి సంరక్షణ పనులు పూర్తి చేసి ఈ ఘనతను సాధించినట్లు వెల్లడించారు. ఈ కేటగిరీ కింద లభించిన అవార్డుకు 2 కోట్ల నగదు పురస్కారం లభిస్తుందన్నారు. నగరపాలక సంస్థ చరిత్రలో ఈ పురస్కారం ఒక కీలక మైలురాయి అని, ఈ అవార్డు రానున్న రోజుల్లో చేపట్టే పనులకు మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ ఎంవికే మాధవి, ఏఈ వి వెంకటేష్ పాల్గొన్నారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాత బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలోని లెప్రసీ బాధిత సభ్యులకు హుకుంపేటకు చెందిన సత్య చారిటబుల్ ట్రస్ట్ గౌరవ సభ్యులు కోటంశెట్టి రాజేంద్ర కుమార్ భవానీల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆశ్రమంలోని సభ్యులందరూ ఆనందంగా దుప్పట్లు తీసుకొని ఆ దంపతులను సత్య చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సత్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తమ్మారవి, వర్కింగ్ ప్రెసిడెంట్ జాస్తి అనంతలక్ష్మి, సెక్రటరీ ఉపాధ్యాయుల శ్రీరామ్మూర్తి, అసిస్టెంట్ సెక్రటరీ ఎంవీఆర్ శాస్త్రి, ట్రెజరర్ జాస్తి నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ చిలుకోటి పోసయ్య, కోమటి వెంకట్రావు, మొకరాల శ్రీనివాస్, మద్దా మణి, గౌరవ సభ్యులు సాయి ప్రసాద్, వీరబాబు, ఆశ్రమ నిర్వాహకులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే దాతలు చాలా మంది ఉన్నారు, కానీ సరైన వేదిక తెలియదు. ఎందుకంటే దానం చేద్దాం, మంచి లక్షణాలు ఉన్నారు, మానవత్వం ఉన్నారు, సమాజంలో ఉన్నారు. అలా కాబట్టి మనం ఇంకా ఎలా ఉండగలుగుతాం. సరైనటువంటి దానం కూడా అపాత్ర దానం చేయకూడదు, సరైన అర్హులైన వాళ్ళకి చేయాలి. ఇప్పుడు కొన్ని చోట్ల అడుక్కుంటుంటారు, వాడికి ఇస్తే తీసుకెళ్ళి తాగేసి వస్తారు. అటువంటి వాడికి దానం చేయడం అపాత్ర దానం, అర్హత లేని వాళ్ళకి దానం చేయడం. సరైన అర్హత కలిగిన వాళ్ళకి, నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి దానం సహాయం చేసేటటువంటి అవకాశం ఒక వేదికగా ఈ సత్య చారిటబుల్ ట్రస్ట్ ఉపయోగపడుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.